అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే మార్చి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఇలా జరగాలని రాసి ఉంది, ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కన్యారాశి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు మీరు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తులు. అలాగే రహస్య స్వభావాలు కూడా. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. తమ కష్టాలు బాధలు ఇతరులతో చెప్పుకోవాలని, వారి సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి కోరుకోరు. అలాగే ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం కూడా కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది. వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని తట్టుకునే నిలబడగలుగుతారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఇదివరకు చాలా రకాల సమస్యలు మీరు చూసి ఉంటారు. మీ యొక్క జీవితంలో మీరు మంచి రోజులు అతి త్వరలో రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీ యొక్క జాతకంలో మార్చి 9వ తేదీ ఆదివారం రోజు ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది. అంటే కుటుంబానికి సంబంధించినటువంటి లేదా మీ వైవాహిక జీవితానికి సంబంధించి ఒక మంచి పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంది. అది ఈరోజు మీకు పరిష్కారం లభించబోతుంది. మీ దినపల్ల ప్రకారం రాత్రి సమయంలో తోబుట్టువుల మధ్య గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు, పెళ్ళైన వ్యక్తులు, ప్రాపర్టీస్ విషయంలో గొడవలు జరుగుతాయి. దానికి సంబంధించిన చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు న్యాయంగా ఉండండి. అలాగే మీ తోబుట్టువుల యొక్క గొడవ పడితేనట్లయితే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని అనవసరంగా వాదిస్తూ గొడవలకు తీవ్రత పెంచుకుంటే అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మీ జీవితంలో భవిష్యత్తులో కొన్ని కీలకమైన మార్పులు మీ లైఫ్లో తీసుకొని వస్తుంది. అలాగే ఈరోజు దినపరణ ప్రకారం చాలా కాలం వదిలేసినటువంటి ఒక పని కూడా పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు ఉద్యోగస్తులకు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చేసేవారి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్ళడానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో ఇదివరకు మీరు చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థుల కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడపబోతుంది. శివారాధన తప్పనిసరి చేసుకోండి. హనుమాన్ చాలీసా పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించండి. సకల శుభాలు కలుగుతాయి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మార్చి 9వ తేదీ ఆదివారం రోజు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందాలని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్చి 9వ తేదీ ఆదివారం రోజు కన్యా రాశి వారు బాగా శ్రమిస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆ స్ట్రెస్ని తట్టుకొని నిలబడతారు. చిన్న ఉద్యోగాలు చేసేవారికి, అలాగే చిన్న వ్యాపారాలు నడిపించే వారికి ఒత్తిళ్లు బాగా అధికమవుతాయి. ₹1 లాభం కావలసిన చోట ₹0.5 లాభం మాత్రమే ఉంటుంది. నష్టం ఏమీ ఉండదు, కానీ లాభం మాత్రం కష్టం తక్కువనే ఉంటుంది. కాబట్టి ముందు లాభ నష్టాలను బేరీజు వేసుకొని ఆ తర్వాత బరిలోకి దిగండి. ఎప్పటికప్పుడు వ్యాపారాన్ని ఆర్థిక పరంగా పరిశీలించుకుంటూ ఉండడమే మంచిది. ఈరోజు కన్యా రాశి వారు ఖాళీగా ఉండడం ఎందుకు అని సేవింగ్స్ మీద దృష్టి పెడతారు. ఎంత లాభం వస్తుంది,
ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది అన్న దానిపై పరిశీలన చేస్తారు. ఒక ప్లానింగ్ ప్రకారం లెక్కలు వేస్తారు. లాభ నష్టాలను ఒకసారి జప్ చేసుకోండి. కొన్ని మార్పులు కూడా చేసుకుంటారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఈరోజు కన్యా రాశి వారికి కొనుగోలుకు సంబంధించి, లావాదేవీలకు సంబంధించి, క్రయ విక్రయాలకు సంబంధించి ఆటంకాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారమైన విధానంగా ఊహకందని కొన్ని మంచి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో ఈ రాశివారు ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలపై చర్చలు జరిపితే రాబోయే రోజులలో మంచి లాభం ఉంటుంది. పెళ్లి చూపులు, శుభకార్యాలు, వివాహ వేడుకల ప్రయత్నాలు ఎక్కడ కూడా ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈరోజు నిరభ్యంతరంగా అన్ని రకాల పనులను కూడా ప్రారంభం చేయవచ్చు. ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. బాధ్యతలను చక్కగా నెరవేర్చుకుంటారు. విదేశీయాన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ ఆదివారం రోజు కన్యా రాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. వినాయకుడిని పూజించండి. ఈ ఆదివారం గురువు సంబంధితమైన పునర్వసు నక్షత్రం మరియు విశేషమైన దశమి తిథి రెండు కలిసి వచ్చాయి. నిజంగా చెప్పాలి అంటే ఇది నిరుద్యోగులకు చాలా అదృష్టకరమైన రోజు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తున్న లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న, అలాగే ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఏ ప్రయత్నమైనా సరే ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే మీకు తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మి ఆచరించండి, అంతా శుభమే కలుగుతుంది. దీనికోసం ఈరోజు సాయంత్రం తులసి ఆకులను ఇంటికి తెచ్చుకొని వాటిని ఏదైనా పూజలలో బాగా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానబెట్టిన తులసి ఆకులను దూదితో కలుపుకొని ఒత్తులుగా చేసి దీపారాధన చేయాలి. 1 లేదా 2 దీపాలను వెలిగించి మహావిష్ణువును తలుచుకొని మీ మనస్సులో ఉన్న కోరికను కోరుకోండి. ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్న దోషాలు దూరమై ఉద్యోగ యోగం త్వరగా ప్రాప్తిస్తుంది. మన సంకల్పం నెరవేరడం కోసం, అలాగే దక్కదు అనుకున్న దానిని ధర్మబద్ధంగా దక్కించుకోవడం కోసం, కోరికలు నెరవేర్చుకోవడం కోసం శివుడికి బిల్వార్చన చేయాలి. నువ్వులు మరియు బెల్లం కలిపిన పదార్థం నైవేద్యంగా పెట్టి నెయ్యితో దీపం వెలిగించి శివతాండవ స్తోత్రం పారాయణం చేయాలి. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో కూడా ప్రశాంతకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ ఆదివారం రోజు మనమంతా ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు మనం రావి చెట్టు యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. 33 కోట్ల మంది దేవతలు ఉన్న ఈ రావి చెట్టు యొక్క ఆకులను ఏ రోజులలో నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ఆదివారం రోజు రావి ఆకులతో స్నానం చేస్తే మనసులో కోరికలు నెరవేరుతాయి. సోమవారం రోజు రావి ఆకులతో స్నానం చేస్తే విఘ్నాలు దూరమవుతాయి. మంగళవారం రోజు రావి ఆకులతో స్నానం చేస్తే దుర్ఘటనలు దూరమవుతాయి. బుధవారం రోజు రావి ఆకులతో స్నానం చేస్తే విద్యార్థులకు మంచి జరుగుతుంది. గురువారం రోజు రావి ఆకులతో స్నానం చేస్తే అప్పులు తీరిపోతాయి. శుక్రవారం రోజు రావి ఆకులతో స్నానం చేస్తే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శనివారం రోజు రావి ఆకులతో స్నానం చేస్తే శనిగ్రహ దోషాలు దూరం అవుతాయి. ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి కన్యా రాశి వారికి ఈ విధంగా రేపు ఆదివారం రోజు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను ఆరాధించండి, సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.